ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లినా పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి అరెస్టుకు బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసులు కూడా కారణమయ్యాయి. తన వెబ్సైట్ చూసేవారిని బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ కు మళ్లేలా చేశాడు. దీంతో బెట్టింగ్ కంపెనీల నుంచి రవికి భారీగా డబ్బులు వచ్చాయి. బెట్టింగ్ కేసు దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ రవి మధ్య భారీ స్థాయిలోనే లావాదేవీలు నడిచినట్లు గుర్తించారు.